Q9 న్యూస్కు స్వాగతం. ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సోమవారం బాల్క సుమన్ మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అనడం, ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకరం రవి అన్నారు. అనంతరం ఆయన Q9 న్యూస్తో మాట్లాడుతూ, మొన్ననే ప్రజలు బుద్ధి చెప్పారు కదా బాల్క సుమన్, నీవు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంపీగా పదవులు చేసిన నీకు మాట్లాడే విధానం రాదు. ఏం మాట్లాడుతున్నావో, ఏ పదజాలం వాడుతున్నావో నీకు అర్థం అవ్వట్లేదు. ప్రజల ముందు మాట్లాడే మాటలు ఈ విధంగా ఉంటాయా? నీవు ఉస్మానియా స్టూడెంట్వు, ఏ విధంగా మాట్లాడేలో తెలియదా? నీవు బాల్క సుమన్ కాదు, బాడ్కవ్ సుమన్ అని ఎద్దేవా చేశారు. నీవు కేసీఆర్కు కేటీఆర్కు చెంచాగిరివి, కానీ మా దగ్గర కాదు అని అన్నారు. ఇకనైనా మాటలను అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకరం రవి, జిల్లా డిసిసి కార్యదర్శి గొల్ల ఎర్రన్న, రామచందర్, మండల కిషన్ మోర్చా అధ్యక్షుడు గాదరి నర్సారెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు సామెల్, బీసీసెల్ అధ్యక్షుడు నర్సింగరావు, మండల అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, బీసీసెల్ జనరల్ సెక్రటరీ గోట్ల శోభన్, జిల్లా మల్లేష్ యాదవ్, జాఫర్, కుందేలు శ్రీనివాస్, ముదిరాజ్, దూమల గంగారెడ్డి, చేపూరి రాజేందర్ గౌడ్, దేగం పెద్దసాయన్న, ముత్తెన్న, గౌస్ పాషా, సంతోష్ నాయక్, వంచ మహేష్ రెడ్డి, రామరెడ్డి తదితరులు బాల్క సుమన్ దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరికొండ మండలంలో బాల్క సుమన్ దిష్టి బొమ్మను దహన జరిగింది. మరి నిన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒక కేసీఆర్కు చెంచే అన్న విషయం అందరూ తెలుసు. నువ్వు చెంచలాగా ఉంటే మాకు అభ్యంతరం లేదు, కానీ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వు చెప్పుతూ కొడతానడం అది నీకు సిగ్గుచేటు. నువ్వు అలాంటి మరి ఏ భాష మాట్లాడుతున్నావో జనమంతా చూశారు. మరి మొన్ననే మిమ్మల్ని తిరస్కరించారు, ప్రజలంతా చీకొట్టినా కానీ ఇంకా నీకు బుద్ధి రావడం లేదు. సరే, మీరు కేసీఆర్ దగ్గర చెంచగిరి ఏరి, గులంగిరి ఏరి, కానీ ఒక ప్రజల ముందు ఉన్నప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈరోజు అన్ని మండల హెడ్ క్వార్టర్లో మాకు పిలుపులో భాగంగా సిరికొండ మండలంలో కూడా ఈ బాల్క సుమన్ కాదు, ఈ బాడ్కవ్ సుమన్ అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మరి నువ్వు ఇలాంటి మారకపోతే మరొకసారి నీకు తగిన బుద్ధి చెప్పి నిన్ను మహిళలతో కొట్టిస్తాం. నువ్వు ఎక్కడ కూడా ఈ తెలంగాణలో తిరగలేవు. గతంలో నువ్వు ఒక ఉస్మానియా విద్యార్థులతోని స్టూడెంటు, కానీ ఆ భాష, ఆ పదజాలం నిన్ను మింగేసింది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా నువ్వు ఒక ఎంపీ ఎమ్మెల్యేగా అయినప్పటికీ నీ భాషను మార్చుకోలేవు. నువ్వు కేసీఆర్లా ఒక చెంచామని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి నువ్వు ఉంటే వాళ్ళ భాషలు దోము, వాళ్ళ గిన్నెలు దోము, కానీ ముఖ్యమంత్రి విధంగా మరొకసారి మాట్లాడితే నిన్ను రాళ్లతోని కాదు, చెప్పులతోని, మహిళలతో కొట్టిస్తాం. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు నువ్వు దళితులు అనుకున్నావు. మా పార్టీలో కూడా దళితులు ఉన్నారు, మా పార్టీలో కూడా మహిళలు ఉన్నారు, మా పార్టీలో కూడా యూత్ విభాగం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను బొంద పెడదాం. ఇంకోసారి ఇలాంటి పదజాలితే ఖబర్దార్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.